బిగ్ బాస్ షో గురించి తెలియని వారు ఉండరు. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 7 అన్ని సీజన్స్ కంటే ఎక్కువ టీఆర్పీతో దూసుకెళ్లింది. మరి ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సీజన్ 8 త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ 8 హౌస్ సెట్ రెడీ చేస్తున్నారు. సీజన్ 8లో కూడా హోస్టింగ్ నాగార్జున గారే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సీజన్ 8లో ఉండబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా వచ్చేసింది. ఇంకా వారి వివరాల్లోకి వెళ్తే అమృతా ప్రణయ్. ఈమె గురించి తెలియని వాళ్ళు ఉండరు. లవ్ మ్యారేజ్ చేసుకుని భర్తను కోల్పోయిన ఈవిడ నిజ జీవితంలో ఎలా ఉంటారని ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు. ఇకపోతే వంశీకృష్ణ, అలాగే ఫార్మర్ నేత్ర. వీళ్ళ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. కాకపోతే వీళ్ళు విడాకులు తీసుకోవటం వల్ల వీళ్ళిద్దరిలోని ఎక్కువగా నేత్ర గారే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రీతూ చౌదరి. ఈమె జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో వస్తూ ఉంటుంది. అలాగే చిన్నపాటి వ్యాపారం చేసుకొని ఈ మధ్య కాలంలో ఎంతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ గారు. ఈవిడ ఎంత ఫేమస్ అయ్యారంటే ఇటీవల కాలంలోని సీరియల్స్లోని అలాగే అదే ఛానల్లోని ప్రోగ్రామ్స్లోకి వచ్చారు. ఇంకా బర్రెలక్క, అలాగే హేమ గారు. ఈమె ఈ మధ్య రేవ్ పార్టీ అనే కాన్సెప్ట్లో బాగా ట్రెండింగ్ టాపిక్గా నిలిచారు. కాబట్టి తన తప్పు ఏమీ లేదు అని నిరూపించుకోవటానికి ఇదే అవకాశంగా తీసుకొని బిగ్ బాస్ షోలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే సురేఖ వాణి గారు మరియు తన కూతురు సుప్రీత. వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తున్నప్పటికీ తెలుగు ఆడియన్స్కి సురేఖ వాణి గారు ఎక్కువ పరిచయం ఉండటంతో ఆమె ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే హీరో రాజ్ తరుణ్ గారు కూడా బిగ్ బాస్ షోకి వస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే బంచిక్ బబ్లు. ఈయన కామెడీతోని ఎంతో ఫేమస్ అయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలోని అలాగే రాణిస్తూ ఉన్నారు. ఇకపోతే ప్రతి సీజన్లోని ఒక జోడీ వస్తూ ఉంటారు. కాబట్టి ఈ సీజన్లోని సీరియల్ యాక్ట్రెస్ నిఖిల్ కావ్య లేదంటే ఏక్నాథ్ హారిక గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈ రెండు జోడీల్లో ఏ జోడీ వస్తుందా అనేది చూడాల్సి ఉంది. మరి చూశారు కదా, బిగ్ బాస్ సీజన్ 8లోకి రాబోతున్న కంటెస్టెంట్స్ వీరే.